వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. పల్నాడు జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి ఆలయం. ఎంతో పౌరాణిక ప్రభావం ఉన్న ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారం. ఎక్కడా లేని విధంగా సతీ సమేతంగా కొలువు తీరిన శని భగవానుడు ఆలయంపై మెగా 9 టీవీ ప్రత్యేక కథనం. ఇది పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం. నరసరావుపేట రోడ్లో ఉన్న ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లోని అరుదైన గుర్తింపు ఉంది. ఈ దేవాలయంలో శనీశ్వరుడు తన సతీమణి జ్యేష్ఠాదేవితో కలిసి కొలువై ఉన్నాడు. సాధారణంగా శనీశ్వరుడు అంటే కష్టాలు, ఇబ్బందులు గుర్తొస్తాయి. కానీ ఈ ఆలయంలో శనీశ్వరుడు సతీ సమేతంగా ఉండడం వల్ల ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన దేశంలోనే జ్యేష్ఠాదేవితో కూడుకున్నటువంటి శనేశ్వర ఆలయాలు అత్యంత అరుదుగా ఉన్నాయి. అది తమిళనాడులో తిరునల్లారులో ఉంటే దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా అమ్మవారికి ఆగమ శాస్త్రంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం నిర్మించబడి శ్రీ జ్యేష్ఠలక్ష్మితో పాటు కొలువై తీరినటువంటి శనేశ్వర స్వామి దేవస్థానం ఇది అత్యంత అరుదుగా ఉన్నది. ఈ యొక్క ఆలయం 2017 సంవత్సరంలో శంకుస్థాపన గావింపబడి 2022 సంవత్సరం జూన్ 9వ తారీఖున ఈ యొక్క ప్రతిష్ట గావింపబడి అక్కడి నుండి భక్తులతో విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అయితే ఈ యొక్క స్వామివారు ఈ యొక్క ప్రత్యేకంగా శనేశ్వర స్వామివారి కొలువై ఉండటం వల్ల ఈ యొక్క భక్తులు కూడా ప్రతి శనివారం కూడా విరివిగా ఈ యొక్క దేవాలయం రావడం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ యొక్క శని దోషాలు ఉన్నటువంటి వారు ఇక్కడ కూడా నవగ్రహ మండపం ఉన్న శనీశ్వరుడు మాత్రమే ఈ యొక్క ప్రదక్షిణ చేయడం, తైలాభిషేకం చేయడం చేస్తూ ఉంది. అది ఉపాలయం అంటారు అన్నమాట. అయితే స్వామివారికి ప్రత్యేకమైన ప్రధాన ఆలయాన్ని మూలవిరాట్ ఏర్పాటు చేశాం కాబట్టి ఈ యొక్క ఆలయంలో స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి నల్ల నువ్వులు, నూనె, వగైరాలు ఈ యొక్క దాన ధర్మాలు నిర్వహించినట్లయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో పాటుగా జన్మశని, మిథున శని, కంటక శని కూడా నివారణ గావింపబడతాయి. ఇక ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. వినుకొండకు చెందిన కొందరు భక్తులకు శనీశ్వరుడు కలలో కనిపించి తాను సతీ సమేతంగా ఇక్కడ వెలుస్తానని చెప్పారనేది ఆలయ గాథ. ఈ ఆలయం కేవలం పూజలకు మాత్రమే కాకుండా శనీశ్వరుడికి సంబంధించిన దోష నివారణ పూజలు, ప్రత్యేక హోమాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధానంగా శనివారం, అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ జీవధ్వజ స్తంభం, కీర్తి ధ్వజము రెండు కూడా ప్రతిష్ఠించబడటం జరిగింది. స్వామివారు ఉత్తరం దిక్కును చూస్తూ ఉంటారు. అందుకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి యొక్క అమ్మవారి దగ్గర కూడా అమ్మవారి ఆలయ విమాన గోపురంలో కూడా సప్తమాతృ దేవత విగ్రహాలు కూడా నిర్మించడం జరిగింది. ఈ యొక్క సప్తమాతృ దేవి విగ్రహాలు కూడా అత్యంత అరుదుగా నిర్మాణం చేస్తారు. ధూమవతి దేవిని, శీతలాదేవిని కూడా ఇక్కడ నిర్మాణం చేయడం ఈ యొక్క సలహాలు. అంతేకాకుండా శివలింగం కూడా వానలింగాన్ని ఏర్పాటు చేయడం, ఒక వానలింగం కూడా మధ్యలో సహజ సిద్ధంగా జన్మించినటువంటి శివలింగం. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహ దేవతలు కూడా సత్య సమేతంగా కాలభైరుడు విగ్రహాలు. అంతేకాకుండా నాగేంద్ర స్వామి, వెంకటేశ్వర స్వామి శివాలయ నిర్మాణం. అంతేకాకుండా శివాలయం వెలుపల సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క 6 ముఖాలతో, అంటే 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జూన్ 9వ తారీఖున వార్షికోత్సవం శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శనేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒక కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది జూన్ 9వ తారీఖునండి. అంతేకాకుండా శివాలయంలో ఉన్నటువంటి పార్వతీదేవికి, పరమశివుడికి కళ్యాణం కూడా ప్రతి శివరాత్రికి మాత్రమే కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా భక్తుల కొరకు, వారి యొక్క పూజల కొరకు స్వామివారు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గ్రహించి
శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వారికి దర్శించుకొని ఈ యొక్క తైలాభిషేకం నిర్వహించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజులలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తారు. తమ గ్రహ దోషాలను నివారించుకోవడానికి, శనీశ్వరుడు కృపను పొందడానికి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇక్కడ ఒక ముఖ్యమైన ఆచారం. ఈ దీపారాధనతో శనిగ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో కేవలం ఒక దేవాలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చింతనకు, మనశ్శాంతికి ఒక ప్రశాంతమైన ప్రదేశం. శని దోషంతో బాధపడేవారు, జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.